హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వినాయక చవితి సెలబ్రేషన్. మార్నింగ్ లేవగానే ఇంకా మేమైతే మంచిగా రెడీ అయిపోయాము. నేనైతే ఈ గ్రీన్ కలర్ అవుట్ఫిట్ని చూస్ చేసుకున్నాను. చాలా బాగా సెట్ అయింది నాకు. అండ్ దెన్ త్వరగా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. పూజ కంప్లీట్ చేయగానే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్రసాదం. నాకైతే చాలా ఇష్టము. అండ్ దెన్ మేమైతే నర్సాపూర్కి స్టార్ట్ అయ్యాము. అక్క వాళ్ళు ఇన్లాస్ ఉంటారు నర్సాపూర్లో. జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు వర్షం పడుతూనే ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. బేసిక్గా రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ దెన్ ఇలా జర్నీ చేసినప్పుడు వర్షం వస్తే ఇంకా ఇంకా బాగా నచ్చింది. సో కొన్ని వీడియోస్ అయితే క్లిక్ చేసుకున్నాము కార్లో. చాలా బాగా వచ్చాయి. అండ్ దెన్ మేమైతే 10:45 కల్లా నర్సాపూర్ రీచ్ అయిపోయాము. అప్పుడే ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. సో రామ్ సాయి మందిర్లో మా అక్క వాళ్ళు, అక్క అండ్ బావగారు గణపతి హోమం అయితే చేయించుకున్నారు. సో పూజ మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ కాలేదు. మేము వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయ్యింది. సో గణపతి హోమం అయితే చాలా బాగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. సో ఇంకా హోమం అయిపోగానే ఇంకా వాళ్ళు అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సో ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వగానే మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి రాగానే ఇంకా లంచ్ అయితే వడ్డించేశారు. చాలా చాలా వెజ్ స్పెషల్స్ అయితే చేశారు. సో వాళ్ళైతే గార్డెనింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అత్తయ్య గారు వాళ్ళ ఇంటి పక్కనే ఇంకా గోశాల అయితే ఉండింది. సో అక్కడ కౌస్కి ఫుడ్ ఫెస్టివల్ రోజు పెడితే చాలా చాలా మంచిదని చెప్పారు. సో ఇంకా నేనైతే మొత్తం అక్కడ ఉన్న కౌస్ అన్నిటికీ ఫుడ్ పెట్టానన్నమాట. అండ్ దెన్ మేమంతా కలిసి కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నాము. వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఫ్యామిలీ తోటి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా వెక్స్ అయిపోయి ఉన్నాము, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. నేనైతే ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. బాయ్.